హాలెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? చాలా రోజుల తర్వాత మీ మధ్యలోకి రావడం జరుగుతుంది. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతాస్తుతులు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభువా. ఇక్కడ నీ సన్నిధి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ దినాన మీకు ఒక ప్రశ్న. అవును, మీరు రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మీ బైబిల్ చదువుతున్నారా? చాలామందికి ఈ ప్రశ్న అడిగితే కోపం వస్తుంది. ఏంటి మమ్మల్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు అనుకుంటారు. మరి అసలు ఎందుకు మనం ప్రార్థన చేయాలి? మరి ప్రార్థన ఎప్పుడైతే మనం చేసుకోమో ఆ దినాన మనము చికాకుగా, చిరాకుగా, విసుగుదల, కోపము, అసంతృప్తి, సనుగుడు ఇవన్నీ మనం చింత వీటితో నిండి ఉంటాం. మీ దినాన్ని ప్రార్థనతో మొదలెట్టినప్పుడు మీరే ఆ యొక్క వ్యత్యాసాన్ని చూడగలుగుతారు. మరి ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతో చెప్పలేని సంతోషము, సమాధానంగా ఉంటుంది. ప్రతి పరిస్థితిలో నెమ్మది కలిగి ఉంటాం. మరి ప్రార్థన చేసుకుంటున్నారా? నాకు తెలుసు చాలామంది మనము ప్రార్థన చేయము. మరి ప్రార్థన అంటే మన గురించే, మన గొడవే ఏకాడికి, మనకు కావాల్సిన వస్తువులు, మనం బాగున్నామా, మనం స్థిరపడలేదు, ఇదే నేను బాగున్నానా, నాకు అది లేదు, ఇది లేదు, ఇదే గొడవలో ఉంటాం. కానీ ఎప్పుడైనా పక్కనోళ్ళ గురించి ప్రార్థన చేసావా? మరి బైబిల్లో కొన్ని విషయాలు, ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం ఈ దినాన్ని చూద్దాం. మొదటిగా మీరు చూసినట్లయితే మొదటి పేతురు, చాలాసార్లు అంటారు కొంతమందికి, ఎన్నో అనుమానాలు ఉంటాయి. నేను ప్రార్థన చేస్తున్నానండి కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని అంటూ ఉంటారు కదండి. మరి మీరు ప్రార్థన చేసేవారైతే మీరు అడిగిన ప్రతి దానికి మీరు జవాబు పొందారా? ఒకవేళ పొందకపోతే ఏంటి, ఎందుకని మనం జవాబు పొందలేదు? ఒకసారి మీ బైబిల్స్ ఉన్నట్లయితే మొదటి పేతురు 3:12 ఒకసారి చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:12 అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. మరి దేవుడు ఎటువంటి వారి మీద దేవుడు తన యొక్క కనిదృష్టిని ఉంచుతాడో చూడండి. మొదటి పేతురు 3:12 ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మరి దేవుని యొక్క కన్నులు అందరి మీద లేవు కానీ నీతిమంతుల మీద ఆయన కన్నులు, మరి ఆయన చెవులు వారి యొక్క ప్రార్థనల వైపు ఉన్నది. మనము మరి నీతిమంతులు అంటే ఎవరండి? అంతేకాదు, మీరు చూసిన నీతిమంతులు అంటే ఎవరండి? దేవుని మార్గంలో యథార్థంగా, హృదయంలో కానీ బహిరంగంగా కానీ ఎటువంటి పాపం లేకుండా అందరికీ మంచి చేసేవారుగా, దేవుణ్ణి అంగీకరించి దేవుని యందు నమ్మిక ఉంచిన వారు యథార్థ పరులు అంటారు కదా. అటువంటి వారి వైపు దేవుని కన్నులు ఉన్నాయి. వారి ప్రార్థనల వైపు దేవుడు చెవి యొగ్గి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, మీరు చూసినట్లయితే హెబ్రీ పత్రిక 5:16 ఒకసారి చదివినట్లయితే మరి దేవుడు నీతిమంతుల ప్రార్థనను ఆలకించువాడై ఉన్నాడు. ఒకసారి 5:16 చూడండి. హెబ్రీ పత్రిక మీ అందరు తెలిసిన వచనమే. మరి హెబ్రీ పత్రికలో చూసినట్లయితే ఒకసారి హెబ్రీ పత్రిక 5:16 చూసినట్లయితే దేవుడు, క్షమించండి, యాకోబు పత్రిక 5:16 చూసినట్లయితే దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడని ఒకసారి చూద్దాం. మీరు పాపంలను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము ఉన్నది. మరి మీ పాపములు ఒకరినొకరు ఒప్పుకొనిడి. చాలాసార్లు మన పాపాలు ఇతరులు ఏలెత్తి చూపిస్తే మనకు నచ్చదు. నేను సరిగానే ఉన్నానులే, నేను బాగానే ఉన్నాను అంటాం. కానీ మనము
మన తప్పులను వెల్లడిపుచ్చడం ఇష్టం లేదు. తప్పులను, పాపాలను కప్పుకునేవారుగా ఉన్నాం. కానీ బైబిల్ చెప్తుంది, ఒకరినొకరు మీ పాపాలు ఒప్పుకొనుడి. ఎలా ఒప్పుకుంటారు? మరి మీరు ఏదైనా మందిరానికి వెళ్తే మరి ఇద్దరిద్దరుగా ప్రార్థన చేసినప్పుడు బహిరంగంగా, ప్రభువా నేను పాపిని, నేను ఇలాంటి తప్పుని చేశాను, నేను అబద్ధం ఆడాను, నేను చెడ్డ మాటలు మాట్లాడాను, లేకపోతే నేను రహస్యమైన పాపంలో ఉన్నాను ప్రభు అని ఒకరితో ఒకరు ఒప్పుకోమని బైబిలే చెప్తుందండి. రెండవదిగా చూసినట్లయితే మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి. మరి ఒకరు ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. చాలాసార్లు చాలామంది ఫోన్ కాల్ చేస్తుంటారు. ఒకసారి నాకు చెయ్యి నొప్పిగా, లెఫ్ట్ హ్యాండ్ నొప్పిగా ఉంది, ఎందుకో తెలియదు కారణం. కానీ ఫోన్ చేయగానే ఆ సిస్టర్ నా కోసం ప్రార్థన చేయండి, నా యొక్క చెయ్యి నొప్పిగా ఉంది సిస్టర్ అని చెప్పినప్పుడు నేను మనసులో అనుకున్నాను, నా పరిస్థితి కూడా అదే అనుకొని సరేలే ఈ సిస్టర్ గారికి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసినప్పుడు ఆమెతో పాటు నేను కూడా స్వస్థత పొందాను. మరి వాక్యం అక్షరాల, మరి ఏదైతే ఉందో అక్షరాల అది నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. చూడండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి. మరి ఆ సిస్టర్కి నేను ప్రేయర్ చేస్తుంటే నా చెయ్యి నొప్పి కూడా దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. మరి దేవుడు మరి మీరు మీ కొరకే కాదు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే మాట మనం మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనంలో చూడవచ్చు. ఒకసారి ఆ వచనం కూడా చూసుకుంటే బాగుంటుందండి. అక్కడ సమూయేలు ప్రవక్త ఒక మాట అంటాడు, 12వ అధ్యాయం 23వ వచనం. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. మరి నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతానని సమూయేలు ప్రవక్త అంటున్నాడు. అంటే ఆయన ఇతరుల కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపిని అని అంటున్నాను. మరి ఈరోజు ఈ దినాన మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? నిజంగా మీకు ఒక నిజంగా జరిగిన ఒక కథ చెప్పాలనుకుంటున్నానండి. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే అది ఎంత శక్తివంతమైనదో. ఒకసారి డిఎల్ మూడీ అనే గొప్ప మిషనరీ భక్తుడు, మరి ఆయన ప్రభులోనికి వచ్చిన తర్వాత మరి ఆయన అనేకమైన షికాగో ప్రాంతంలో పరిచర్య చేసేటప్పుడు మరి యవనస్తుల మధ్య మరి సండే స్కూల్ రిట్రీట్స్ పెడుతూ యవనస్తుల మధ్య గొప్ప పరిచర్య చేశాడు డిఎల్ మూడీ గారు. అటువంటి సమయంలో ఆయన గురించి కొన్ని విషయాలను ఒక స్త్రీ తెలుసుకుంది. ఎక్కడో లండన్లో ఉన్న స్త్రీ, ఆమె పేరు మేరియన్ యాడ్లార్డ్ అనే స్త్రీ. ఆ స్త్రీ చూసి ఆయన చెప్పే ప్రసంగాలు, ఆయన చేసిన పరిచర్యకి ఎంతగానో ఆయనని మెచ్చుకునేదిగా, ఆయన అంటే ఎంతో అభిమానముతో, ఇంత చిన్న వయసులో పెద్ద ఆవిడే కానీ ఇంత చిన్న వయసులో ఇంతగా ఈ తమ్ముడు వాడబడుతున్నాడని ఎంతో సంతోషించింది. అయితే ఒకనొక దినంలో డిఎల్ మూడీ గారికి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో నువ్వు వెంటనే మరి అక్కడ వారి పాస్టర్ గారు ట్రైనింగ్కి పిలుస్తూ ఉంటారు. అక్కడ ఎవరో పెద్ద పాస్టర్ గారు సువార్త సభలు పెడుతుంటే, సరే నేను ఇప్పుడైతే పరిచర్య అంటే నేను వెళ్ళి వారు చెప్పేవన్నీ, ఆ యొక్క పాస్టర్ గారు చెప్పేవన్నీ నేర్చుకుంటానని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు, మరి నేను పేరు మర్చిపోయానండి, మరి ఆ పాస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తారు, డిఎల్ మూడీ లండన్ వచ్చావు కదా, ఇక్కడ రిట్రీట్స్లో ఈ కూటంలో నువ్వు పాలు పంపులు పొందంటే ఆయన, నేనేదో ప్రసంగాలు విని మీ దగ్గర నేర్చుకుందామని వస్తే మీరేంటి పాస్టర్ గారు నన్ను చెప్పమంటారా అని. కాదు నువ్వు చెప్పాల్సిందే అని బలవంతం చేసినప్పుడు ఆయన మొదటి రోజు పొద్దున ఒక సెషన్, సాయంకాలం ఒక సెషన్ ఉంది. అయితే ఆయన ప్రార్థనను వాక్యం చెప్తున్నప్పుడు మరి ఆ యొక్క ఎవరైతే వచ్చారో జనాలు ఆయనని యాక్సెప్ట్ చేయలేదు. క్రౌడ్ ఆయనని టమాటాలు వేసి కొట్టాలని ఏదో ఎంతో చికాకుగా మరి ఆయన చెప్పింది అసలు ఆ ప్రభావితం లేనట్లుగా డిఎల్ మూడీ గారికి అనిపించింది. అయితే ఆయన పాస్టర్ గారితో చెప్తారు, పాస్టర్ గారు ఇంకా చాలండి, నేను సాయంకాలం చెప్పను అనేసి అంటూ ఉన్నాడు. కానీ ఏదో తెలియని ప్రేరేపణ, మళ్ళీ దేవుడు శిక్షిస్తాడేమో అని
మళ్ళా రెండో కూటమి కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తా. అయితే ఈ యొక్క మేరియన్ యాడ్లర్డ్ అనే స్త్రీ ఎప్పటినుంచో ప్రార్థన చేస్తుందంటే ఈయన గురించి తెలిసి, ఈ తమ్ముడు గురించి తన అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేసేది. ఒకానొకసారి ఇతను లండన్ వచ్చి కూడా ప్రసంగించాలని ప్రార్థన చేసినప్పుడు ఆ దినాన ఆ కూటము వారి యొక్క ఆ సంఘ సభ్యురాలే ఆ కూటమి పెట్టినప్పుడు తను రాలేకపోయింది. పడక మీద ఉంది, జబ్బు చేసింది. మరి తను ఏదో బలహీనతతో బాధపడుతుంది. ఆ కూటమి అటెండ్ అవ్వలేదని ఎంతో బాధపడుతుంది. పోన్లే నేను వెళ్ళలేకపోతున్నానని ఉపవాసం ఉందంట మధ్యాహ్నప్పుడు. చూడండి, బాగోలేకపోయినా ఆమె డిఎల్ మూడీ గారి కోసం ఉపవాసం ఉందంట. ఉపవాసం ఉండి బలంగా ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే మరి సాయంకాలం సెషన్లో ఇంచుమించు చాలామంది, ఒక 400 మంది పైగా రావడము, వారందరూ ఆ యొక్క రక్షణ సువార్తను వినడమే కాదు, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. చూడండి, ఒక్క స్త్రీ ప్రార్థన ఎంత శక్తివంతమైందో. అదే మాట మనం యాకోబు పత్రిక 5:16 చూడవచ్చు. నీతిమంతులని ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడని. మరి ఆ స్త్రీ తను బాగోలేకపోయినా లేదు, ఆయన యొక్క ప్రసంగాలు వింటూ ఉంది. బహుశా ఆయన ఆరోగ్యం కొరకు, ఆయన బాగోగుల కొరకు, ఆయన బలంగా వాడబడాలని ఒక్క పూట తను ఉపవాసం ఉండి, ఎక్కడో ఆ స్త్రీ హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేసింది. బహు బలమైన కార్యాలు, ఆత్మకార్యాలు జరిగాయి. నిజంగా పరిచర్యలో ఎంత ప్రసంగిస్తున్నామని కాదు, కానీ వెనకుండి ప్రార్థన చేసేవారు కూడా కావాలండి. మరి ఇక్కడ ఆ స్త్రీ వెనకుండి ఎవరికీ తెలియదు, కానీ ఎలాగో ఆయన కనుగొని మరి దేవుడే ఏర్పాటు చేసే మరి ఆ తర్వాత ఆ స్త్రీని కలవడం జరిగి విషయం తెలుసుకోవడం జరుగుతుందండి. మరి ఒక ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనం ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు. నిజంగా చాలాసార్లు మనం అనుకుంటాం, మందిరాలకు వెళ్తున్నా, అరే నేను ఏ పని చేయట్లేదే, దేవుడు నన్ను ఏం వాడుకోవట్లేదు. నువ్వు ఏ పని చేయకపోయినా నీ యొక్క దైవజనుడు నిన్ను ఆత్మీయంగా బలపరిచే దైవజనుడి కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ సంఘం కొరకు ప్రార్థన చేయి, అంగుళార్చు, ఉపవాసం ఉండు. నిజంగా దేవుడు ఒక్క స్త్రీ ప్రార్థన వల్ల 400 పైగా ఆ దినాన రక్షింపబడి మరి తాము బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. నిజంగా ఎంత గొప్ప విషయం కదండి. చాలాసార్లు ప్రార్థన అంటే చేయొచ్చులే అనుకుంటాం, కానీ అది ఎంత శక్తివంతమైనదో మనం చూడగలుగుతాం. అందుకని ప్రవక్త అయిన సమయాలు అంటున్నాడు, నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతానని. మరి మనం ఒకరు పాపాలు ఒప్పుకోవాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసినప్పుడు మనం కూడా స్వస్థత పొందుతాము. అలానే కాదు, మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడని మనం చూడగలుగుతాం. అయితే ఈ దినాన మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడు మన ప్రార్థనలను అంగీకరించడు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు 1 పేతురు 3:12 ప్రకారం దేవుడి యొక్క చెవులు ఎల్లప్పుడూ నీతిమంతుల ప్రార్థనలకు ఆయన కన్నులు, ఆయన చెవులు వారి మీదే ఉంటాయంట. మరి మీరు యెషయా గ్రంథం ఒకసారి చూసినట్లయితే 57:17 చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం 57:17. వారి లోభముల వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరగబడి తనకిష్టమైన మార్గంలో నడుచుచూ వచ్చిరి. మరి బైబిల్లో చాలాసార్లు దేవుడు మొహం తిప్పుకున్నాడని, చెవులను మూసుకున్నాడని, మరి నా మొహము మరుగు చేసుకొని ఉన్నాను. ఎప్పుడైతే తమ ఇష్టానుసారంగా జీవిస్తారో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని కనుగొనము, అప్పుడు దేవుడు మన ప్రార్థనలను అంగీకరించడు. ఎప్పుడైతే మన హృదయంలో పాపంను లక్ష్యం చేస్తామో దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. అదే భక్తుడైన దావీదు అంటాడు, నేను నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన యెడల యెహోవా నా మనవి వినకపోవును అంటాడు. అంతేకాదు,
మీరు చూసినట్లయితే యెషయా గ్రంథం 59:1-2 చూసినట్లయితే రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరక యుండునట్లు ఆయన యొక్క చెవులు మందగిల్లలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపర్చెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలాసార్లు అంటాం, ప్రార్థన చేస్తున్నాను జవాబులు రావట్లేదు. హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని ఒక మిమ్మల్ని ఆశీర్వదించడానికి నా హస్తం కుర్చ కాలేదు, లేక నా చెవులు మందగిల్లలేదు మీ ప్రార్థనలు వింటూ, కానీ మీ దోషాలు పాపాలు మీకు నాకును అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి యెహోవా మీ మనవి వినకపోవును. చూడండి, పాపం ఒక దేవునికి మనకి ఒక గోడ కలుగజేస్తుంది, ఒక వాల్ దట్ సపరేట్స్. సిన్ విల్ సపరేట్ అస్ ఫ్రమ్ గాడ్. ఒక వాల్ లాగా, ఒక గోడలాగా అడ్డుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే హృదయంలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. ఎప్పుడైతే మనం క్షమించలేని గుణం కలిగి ఉంటామో దేవుడు మన ప్రార్థన, ఎప్పుడైతే మనం ఇతరుల మీద ఒక చేదైన ఒక బిట్టర్నెస్ కానీ కోపం పెట్టుకొని ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. మరి గర్విష్ఠులు గర్విష్ఠులు బహు దూరంగా ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం తగ్గించుకొని ఆయన చిత్తాన్ని కనుగొని మరి అప్పుడు దేవుడు నీతిమంతులుగా ఉన్నప్పుడు, యథార్థవంతులుగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు అంగీకరించేవాడే ఉన్నాడు. అలానే మీరు చూసినట్లయితే ఒక్కసారి సామెతలు 28:9 చూద్దామండి. అలానే కీర్తనలు 34:15 ఒకసారి చూద్దాం. కీర్తనలు 34:15 యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. మరి ఇక్కడ క్లియర్గా రాసింది, దేవుడు నీతివంతులు యథార్థపరుల మీదే ఆయన కని దృష్టి ఉంది, ఆయన చెవులు యొగ్గి ఉన్నవి అని రాయబడి ఉంది. అలానే మీరు చూసినట్లయితే సామెతలు 28:9 ఒకసారి చదువుకుందామండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. మరి ఇక్కడ ధర్మశాస్త్రము వింటున్నాం కానీ దాని ప్రకారం జీవించట్లేదు, దాన్ని అన్నించుకొని నడుచుకోనట్లేదు. మరి అటువంటి వారి ప్రార్థన కూడా దేవుడికి హేయము, అంటే ఇష్టం లేదు అని స్పష్టంగా రాయబడి ఉంది. ఇది మనము హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేసినట్లయితే ఎందుకు దేవుడు నన్ను ఇలా ఉంచాడు, ఎందుకు దేవుడు నన్ను ఎంత చేసినా నాకు జవాబు రావట్లేదంటే మరి ఈరోజు మనం ఎటువంటి కార్యాలు చేస్తున్నామో మనం పరీక్షించుకోవాల్సిన సమయం. అంతేకాదు, 1 యోహాను 1:8 చూద్దామండి. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మరి ఇక్కడ చూసినట్లయితే మనం అంటాం, ఇది చిన్న అబద్ధమే కదా, అబ్బే నేనేం చెప్పలేదు, ఇది చిన్న దొంగతనమే కదా అని మన తప్పులను మనము సముదాయించుకునేవారుగా ఉన్నాము. మనము మాలో ఏ పాపం లేదు, నేను ఏ తప్పు చేయలేదంటే మనలో సత్యము లేదు. ఎవరైతే అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అనుంది. ఎవరైతే ఒప్పుకొని వాటిని విడిచిపెట్టను దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మరి సకల దోషముల నుండి మనల్ని బాగు చేయవాడే ఉన్నాడు. అదే మాట మీరు 9వ వచనం చూడొచ్చు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈరోజు మనకు ఒక అలవాటుగా అయిపోయింది. చూడండి, దేవుడు ఒకసారి తప్పు చేసావండి, పాపం చేసావు, సినిమా వెళ్ళొద్దంటే వెళ్ళావు, లేకపోతే చూడొద్దన్నవి చూసి తప్పు చేసావు, ఒప్పుకున్నావు. కానీ దేవుడు తెలీదా మళ్ళా నువ్వు ఇప్పుడు సారీ చెప్పావు మరలా ఆ తప్పు చేస్తావని ముందే దేవుడికి తెలీదా? తెలిసిపోతుంది కదండి. మరి దేవుడు నీ యొక్క మనస్తత్వాన్ని ముందే ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మన పాపాన్ని మనం ఒప్పుకొని దానిని విడిచిపెట్టేవారుగా ఉండాలి. మరి ఇక్కడ
మనం అన్నీ పెట్టుకుంటాం కానీ దేవుడు నాకు మేలు చేయట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదు అంటాం చాలా తప్పండి. ఎందుకంటే మనము మొదట సరిగా లేకుండా దేవుడి మీద మనము ఏమంటారు, దేవుని మీద కంప్లైంట్, దేవుని మీద సనిగితే ఏం లాభం? అంతేకాదు మీరు మీ కొరకే కాదు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయవలసిన వారుగా ఉంది. మరి ఒక్క ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తుందో మనం ఉదాహరణకు చూసాం కదండి. కాబట్టి నేను మందిరంలో నేను ఏ పని చేయట్లేదు అనుకుంటే, మీరు ఏ పని చేయకపోయినా పర్వాలేదు, ఒక మూల కూర్చొని మీరు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. మరి ఎంత గొప్ప కార్యాలు ఒక ప్రార్థన ద్వారా జరిగిందో మనం చూసాం. కాబట్టి మీ గురించే కాక ఇతరుల కొరకు కూడా ప్రార్థన మనం చేయాలి. చేయకపోతే మనం పాపం చేసిన వారం అవుతాం. కాబట్టి ఈ దినాన మనలో ఎటువంటి లోపాలు ఉన్నాయో దేవుని సన్నిధిలో సరి చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అవునైనా చాలాసార్లు నైనా ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం నైనా తండ్రి. ఎప్పుడు మా గురించే మేము స్వార్థంతో నిండి ఉన్నాం నైనా. అయ్యా అవును ప్రభా, నీతిమంతుల ప్రార్థనను ప్రభా నువ్వు తప్పక ఆలకించే దేవుడుగా ఉన్నావు నైనా. అయ్యా మాకు ప్రార్థన ఆత్మను దయచేయండి నైనా తండ్రి. ఇతరుల కొరకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునేవారుగా అయ్యా సహాయం దయచేయండి నైనా తండ్రి. అయ్యా మమ్మల్ని ప్రార్థన పరులుగా చేయండి నాయన తండ్రి. అయ్యా విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. అంతేకాదండి, ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్, మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంత సెలవు. థ్యాంక్ యూ.